ఏం అందించలేదన్నా నీ దగ్గర లేదంటే నేను వచ్చానండి తొలివాగుడు వస్తాను ఆ పార్టీ ప్రతినిధిగా వచ్చానని చెప్పి అలానే చెప్పి అడిగిన కార్తిక్ గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం యా మెరుపుల మహేష్ గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడారు కూటమికి సంబంధించినటువంటి ప్రతినిధిగా మీరు ఎందుకని పంటల బీమా కట్టలేదు అని చెప్పేసి వారు అడుగుతున్నారు. సో వాళ్ళు కట్టారా లేదా అనే దాని మీద ఇప్పటి వరకు మనం చూసాం. కార్తిక్ గారు కూడా మాట్లాడారు, మీ అన్ని కూడా దొంగ లెక్కలు అంటున్నారు. మీ దగ్గర ఉన్న దానికి సమాచారం ఉందా, ఏమంటారు? రాజు గారు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో 2019 నుంచి 25 వరకు 24 వరకు అసలు వాళ్ళు దాంట్లో ఉన్నారా లేరా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే రాష్ట్రంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఆల్ కూడా ఈ యొక్క ఏదైతే సెంట్రల్ స్కీమ్ ఉందో దాంట్లో 90:10 రేషియో ప్రకారం ఈస్టర్న్ స్టేట్స్ లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో, మన స్టేట్స్ లో అయితే దానికంటే కూడా సెంట్రల్ ఎక్కువ ప్రీమియం పే చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ తక్కువ ప్రీమియం పే చేస్తుంది. దీనికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టేట్స్ తీసుకునేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇనిషియల్ గా 2019 నుంచి 22 వరకు దీంట్లో వాళ్ళు ఎందుకు లేదో ఫస్ట్ విషయం చెప్పాలా. తిరిగి మళ్ళా వీళ్ళు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో 2022 అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్తాడంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో తీసుకోలేదు, వాళ్ళకు ఓన్ స్కీమ్ లో ఎలా అనుకున్నారు, తిరిగి వాళ్ళు ఈ రోజు మళ్ళా 2022 జూలై 12వ తేదీ మళ్ళా ప్రధానమంత్రి యోజన స్కీమ్ లో వాళ్ళు జాయిన్ అవుతున్నారు అని చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. రెండోది కామెడీ ఏంద్ర అంటే 2025 జూలైలో ఇదే అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్పారంటే 2022 నుంచి 2024 వరకు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం కాంట్రిబ్యూట్ చేయాలో, షేర్ ఏదైతే ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం, ఆ డబ్బులు లేదని చెప్పి ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సెంట్రల్ నుంచి చెప్పినటువంటి విషయాలు వీళ్ళు నిన్నటాల నుంచి తీసుకోవచ్చి మేము క్రాప్ ఇన్సూరెన్స్ వేసాం అని చెప్తే సబ్జెక్ట్ ఏంద్ర అంటే ఇది. వీళ్ళు ఓన్ గా వెళ్ళారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ భరోసా అని చెప్పి వెళ్ళారు. దానికి ఇచ్చినటువంటి ఫండ్ ఎంత, వీళ్ళ బడ్జెట్ లో దానికి కేటాయించిన డబ్బు ఎంత, సెంట్రల్ ప్రభుత్వం అగ్రికల్చర్ మినిస్టర్ చెప్తున్నాడు, అరే బాబు మీరు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడం వల్ల కొన్ని లక్షల మంది రైతులు నష్టపోవాల్సి వస్తానని చెప్పి మొత్తుకున్న సందర్భం ఇది. వైఎస్ఆర్సీపీ సైట్ లోనో లేకపోతే ఇంకొక పార్టీ సైట్ లోనో చెప్పట్లేదు, ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో జూలై 12, 2022 వీళ్ళు ప్రధానమంత్రి బీమా యోజనలో జాయిన్ అయ్యారా లేదా అనే విషయం స్పష్టం చేయాలా. మరి మీరు దాంట్లోనే కొనసాగున్నట్టయితే దీంట్లో ఎందుకు జాయిన్ అయ్యారో విషయం చెప్పాలా. అందుకే ప్రభుత్వం చెప్పింది మీరు డబ్బులు కూడా కట్టట్లేదు స్టేట్ గవర్నమెంట్, దయచేసి మీరు కట్టండి నాయనా అని చెప్పడం జరిగింది. ఇది 2025లో వీళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టలేదు. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్లు ఎప్పుడు ఇచ్చారండి? వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చినట్టయితే ఇప్పుడు కేంద్ర పథకాలు ఆగిపోయేవా చెప్పండి? కొన్ని లక్షల మంది బెనిఫిట్స్ కోల్పోయారు. వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి, వీళ్ళు ఏదో క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చి ఉదర కొడతారు. మీరు ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదని జూలై 1వ తేదీ 2025 కేంద్ర మంత్రి చెప్పారు. దానికి ఏదైనా సమాధానం చెప్పుకున్నట్టుగా ఉంటే మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకోండి. వాళ్ళు చెప్పిన డేటాని నేను మీ ముందు పెడుతున్నా, నా సొంత డేటాలు ఏం కాదు అంతా. ఓకే వెంకటరెడ్డి గారు రియాక్ట్ అండి. సార్ నేను వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అనేది మేము అధికారంలోకి రాగానే తీసుకొని వచ్చాం. ఫసల్ బీమా అనేది అంత ముందు కూడా ఉంది. ఆ ఫసల్ బీమా యోజనలో ఏంటంటే వాళ్ళు కొంతమంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఉంది కాబట్టి మొత్తం రైతులకు సంబంధించి ప్రీమియం మొత్తం ప్రభుత్వం కట్టేటట్టుగా ఉచిత పంటల బీమా అనేది 3,000 కోట్ల రూపాయలు. అరే నేను అదే దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. కొన్ని పంటలే బెనిఫిట్ కూడా ఏపీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉచిత పంటల బీమాలో తీసుకురామని ఆల్రెడీ మేము 2021 కూడా లేఖలు రాస్తున్నాం. ఉచిత పంటల బీమా 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసింది. మీరు ఎందుకు ఇప్పుడు బీమా మీరు ఇప్పుడు బీమా ఎందుకు కట్టారు? బీమా ఉంది, ఎందుకంటే మీకు క్లారిటీగా 7,000 కోట్లు. నేను అడిగిన దానికి వాళ్ళ ముగ్గురు దగ్గర సమాధానం లేదు. నేను క్లియర్ గా అడుగుతున్నాండి వాటికి సంబంధించిన దాంట్లో చూడండి. వినండి సార్, వినండి. ఇప్పుడు బీమా అంటే ఈ సంవత్సరం బీమా కేవలం 19 లక్షల మంది రైతులు వాళ్ళంతా వాళ్ళు కట్టుకున్నారు. సో మిగిలిన రైతులకి మీరు కట్టలేదు. సో ఇప్పుడు వాళ్ళకి 1 రూపాయి కూడా రాదు. ఏదైతే ఉచిత బీమా కట్టుండుంటే ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డబ్బులు కట్టుండుంటే ఆ ప్రీమియం ఈ రోజు వాళ్ళకి అది ఉపయోగపడేది. మీరు ఎందుకు కట్టలేదు ప్రభుత్వం?
2,20,000 కోట్లు అప్పు చేస్తున్నారు ఈ 16 నెలల కాలంలో. రైతులకు సంబంధించి ఎందుకు కట్టలేదని అడిగా. కడితే మీరేదో పార్లమెంట్ లో వాడు చెప్పాడు, పార్లమెంట్ లో వీళ్ళు చెప్పారు, మీరు కట్టలేదు అన్నారు. రికార్డు రాష్ట్ర ప్రభుత్వం మీరే ఉన్నారు ఇప్పుడు. నేను అడిగిన సమాధానం చెప్పట్లేదు. చెప్పండి. నేను అడిగిన ఓకే సార్, ఓకే, ఒక్క నిమిషం. మహేష్ గారు, ఇప్పుడు మీరు బీమా ఎందుకు కట్టలే ఈ సంవత్సరం? రైతులకు బీమా ఎందుకు కట్టలా? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి మీకు ఏం సంబంధం? 2022 మీరు ఎందుకు రీజాయిన్ అయ్యారు చెప్పండి. ప్రీమియం మీరు కేంద్ర ఎందుకు మంత్రి కట్టలేదు? చెప్పిన పథకం మీదేం కాదు. మీరు షేర్ ఇవ్వలేదని ఓకే, ఓకే. కేంద్ర మంత్రి Yes, yes, చెప్పారు. yes. దానికి సమాధానాలు చెప్పుకోండి మీరు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు ఇట్లా చెప్తే రాష్ట్ర ఇప్పుడు ప్రభుత్వం ఈ వాదన ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, 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 ఓకే. విజయ్ కిరణ్ గారు, ఎస్ ఎస్, దానికి ఉండండి ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ గారు అన్నాడు. ఎస్ ఎస్, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. విజయ్ కిరణ్ గారు సార్, వెంకటరెడ్డి గారి క్వశ్చన్ కి సమాధానం ఉందా? ఇప్పుడే మన మెరుపు మహేష్ గారు కూడా కొన్ని అంశాలు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, దరిదాపు 19 లక్షల రైతులకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ అయిందని. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్క రూపాయి కూడా కట్టలేదు. 2,500 కోట్ల రూపాయలు ఆ టెన్యూర్ కి సంబంధించి కట్టకుండా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎన్రోల్ చేయటం అనేటువంటిది రైతులు వాలంటరీగా చేయాల్సినటువంటి కార్యక్రమం.